జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే రోజ్గార్ మేళా సంబంధించిందండి. ఆల్రెడీ చాలామంది మనకు రోజ్గార్ మేళా సంబంధించి అప్డేట్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామందికి మనకు స్టూడెంట్స్కు అఫీషియల్గా మెసేజ్ రావడం, టెక్స్ట్ మెసేజ్ రావడం, మెయిల్కి రావడం, లేకపోతే ఫోన్స్ రావడం, ఫోన్ కాల్స్ రావడం అనేది జరుగుతుందండి. ఆల్రెడీ ఎందుకంటే ఎవరైతే ఎస్ఎస్సిజిడి వాళ్ళకైతే ఆల్రెడీ కాల్ లెటర్స్ ప్రింటింగ్ అయిపోతూనే ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు రిజల్ట్ వచ్చిన మరుక్షణమే వాళ్ళు కాల్ లెటర్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో అది మనకు పోస్ట్ రూపంలో వచ్చేస్తారండి. సో ఎవరైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మ్యాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకు రోజ్గార్ మేళా ద్వారా ఇప్పుడు రోజ్గార్ మేళా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ రోజ్గార్ మేళాకు మీరు రావాలని చెప్పేసి గత 1-2 డేస్ నుంచి మెసేజ్ కానీ ఫోన్ కాల్స్ కానీ రావడం జరుగుతుంది. ఎవరికైతే వస్తుందో వాళ్ళు దయచేసి మనకు కామెంట్ చేయండి. సెంటర్ ఎగ్జామ్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ సెంటర్ ఎక్కడో వాళ్ళు ఎక్కడైతే మేము రోజ్గార్ మేళా పెడుతున్నామో ఆ సెంటర్ మనకు చెప్పడం జరుగుతుంది. ఆ ఫోన్ చేసి ఈ సెంటర్కి రండి, మీకు కాల్ లెటర్ ఇస్తామని చెప్పేసి. సో ఆ కాల్ లెటర్ తీసుకొని వచ్చినాక దాంట్లో ఆ కాల్ లెటర్లో మనకు ఆ కాల్ లెటర్లో ఏదైతే మనకు అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి వెళ్ళి మనం జాయిన్ అయిపోవాలి. దాని మీద డేట్ కూడా ఉంటుందండి. ఆ డేట్న మనకు ఆ అడ్రస్కి వెళ్ళి మనకు జాయిన్ అయిపోవాలి. కాబట్టి సో రోజ్గార్ మేళా వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, సో మనం ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్ ఎట్లా ఉంటుంది, మనం ఏ టైంకి వెళ్ళాలి అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దానికన్నా ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో. దాంతోపాటు ఎవరైతే ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ కానీ ఎస్ఎస్సిజిడికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మళ్ళీ రోజ్గార్ మేళాకి అయితే ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళందరూ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారండి అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారు. దయచేసి మీరు కూడా జాయిన్ అయిపోండి. ఇంకోటి ఎవరికైతే ఈ రోజ్గార్ మేళా సంబంధించిన ఎవరికైతే మెసేజ్ కామెంట్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దయచేసి మనకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎవరికైతే ఫోన్ చేశారో ఎవరికి ఏ సెంటర్లో రమ్మన్నారో వాళ్ళు దయచేసి మనకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా. ఇలా సంబంధించిన ఏమైతే అంటే చాలామందికి మనకు కామెంట్ రూపం మనం టెక్స్ట్ మెసేజ్ రూపంలో అండ్ ఫోన్ కాల్స్ రూపంలో మనకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఫోన్ కాల్ చేసి ఈ అడ్రస్కి రావాలి, ఈ టైంకి రావాలని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ మేము ఫోన్ చేస్తాము అని చెప్పేసి పెట్టేస్తున్నారండి. సో రిటర్న్ కాల్ చేస్తే అది కలవట్లేదు, ఆ నెంబర్ కలవదు. అది ఎప్పుడైతే మన ఫోన్ వస్తారో అప్పుడే మనం లిఫ్ట్ చేయాలి. కాబట్టి దయచేసి 2-3 రోజులు మన చేతిలో ఫోన్ పెట్టుకోండి. ఎనీ టైం కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చినా కూడా తప్పకుండా లిఫ్ట్ చేయండి. ఎందుకంటే ఎవరికైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ కానీ ఇంకా ఎస్ఎస్సిజిడి వాళ్ళకి కానీ ఎస్ఎస్సిజిడికి అయితే ఇంటికే కాల్ లెటర్స్ వస్తాయండి. ఇప్పుడు రోజ్గార్ మేళాలో మనకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు కాబట్టి సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మనకు వచ్చిన సూచన ఏంటంటే రోజ్గార్ మేళాలో మేము అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో మనకు సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీ ఇస్తున్నారండి. సో వాళ్ళకే ఎక్కువ శాతం ఫోన్స్ రావడం జరుగుతుంది. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు దయచేసి మనకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకోటి ఎస్ఎస్సిజిడి వాళ్ళకైతే ఎప్పుడు వస్తారంటే వాళ్ళకు కూడా వస్తారంటే గత 2 డేస్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది కాబట్టి 2 డేస్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంత తొందరలో వాళ్ళకు ఫోన్ చేసి రమ్మన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంటికే పోస్ట్ వస్తుంది, కాల్ లెటర్ వస్తుంది, కాల్ లెటర్ రూపంలో ఇంటికి వస్తుంది పోస్ట్లో. సో అది కూడా మనకు జనవరి ఎండింగ్ కల్లా కాల్ లెటర్ మీ ఇంటికి వచ్చేస్తారండి. కాల్ లెటర్ వచ్చినాక మీరు ఏం చేయించుకోవాలంటే దాంట్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ కాల్ లెటర్లో చాలామంది కామెంట్ చేస్తారంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏంటి అసలు అది ఎట్లా చేయించుకోవాలి అని చెప్పేసి. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ మనకు కాల్ లెటర్లో ఉంటుంది. ఆ కాల్ లెటర్ చూసి ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద ఎంఆర్ఓ కానీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ సైన్ చేస్తారండి, లేకపోతే చేయరు వాళ్ళు. ఎందుకంటే నీకు జాబ్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ తెలియాలంటే అది కాల్ లెటర్ అండి. సో వచ్చిన రిజల్ట్ ద్వారా కూడా నంబర్ వాళ్ళు రిజల్ట్లో ఉన్న పేరు లిస్ట్ కూడా నమ్మరు. సో మనకు డైరెక్ట్ కాల్ లెటర్ వాళ్ళని నమ్మడం జరుగుతుంది కాబట్టి ఆ కాల్ లెటర్ చూపిస్తేనే వాళ్ళు సైన్ చేస్తారండి. సో ఆ కాల్ లెటర్ పై వెనకాలనే మనకు ఒక కాపీ ఇస్తారు, ఏది అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి. ఇంకోటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మన తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సౌత్ వాళ్ళకైతే మనకు నార్మల్గా ఆన్లైన్ సర్టిఫికేట్ ఇస్తారండి. పోలీస్ వెరిఫికేషన్ సంబంధించి మీషోలో వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే 1 డేలో మనకు ఇమీడియట్లీ ఇచ్చేస్తారండి. 1-2 డేస్లో ఇచ్చేస్తారు. సో అదైతే ఇప్పుడు చేయించుకోండి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు చేయించుకోండి, ఆన్లైన్లో చేయండి. ఆటోమేటిక్గా మీ మీషో వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా అని. సో అక్కడికి వెళ్ళగానే మీషోలో వెళ్ళి ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ కావాలి మాకు జాబ్ వచ్చింది చెప్పగానే వాళ్ళు ఆటోమేటిక్గా మన పేరు డీటెయిల్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని ఆన్లైన్ చేయించుకోండి. ఆన్లైన్ అయిపోయిన తర్వాత మనకు 1 డేలోనే మనకు వచ్చేస్తారండి. ఇంటికి వచ్చి ఏం పోలీసులు వెరిఫికేషన్ చేయరండి. ఇప్పుడు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతావో దాని తర్వాత అది వెరిఫికేషన్ ఉంటుంది, అది సపరేట్ ఉంటుంది, అది వేరే వాళ్ళు వస్తారండి. అది అప్పుడు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వస్తారండి. ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం మీ ఇంటికి వచ్చి ఎవరు పోలీసు వెరిఫికేషన్ చేయరండి. ఎవరైనా ఇట్లా
మేము మీ ఇంటికి వస్తామని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి డబ్బులు అడిగితే వాళ్ళకి ఇవ్వకండి. అట్లా ఏం జరగదండి. డైరెక్ట్ ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకు మన ఎస్ఐ అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ ఎస్ఐ మన మండలంలో మన పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎస్ఐ ఉంటారో వాళ్ళే ఆన్లైన్ వెరిఫై చేసి ఇమీడియట్లీ ఇచ్చేస్తారండి. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. అది పోలీస్ సర్టిఫికేట్ ఇప్పుడే చేయించుకోండి. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చేసి కాల్ లెటర్ వచ్చినప్పుడే క్యారెక్టర్ సర్టిఫికేట్ చేయించుకోండి. ఓకేనా. సో ఇంకోటి సపరేట్గా ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది. అది 1-2 డేస్లో వచ్చేస్తానండి. సో ఇంకోటి ఇంకేమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్లో కొంచెం షేర్ చేయండి. సో ఈ వీడియో అందరికి చేరాలి. ఎందుకంటే ఇది రోజ్గార్ మేళా ఇప్పుడు జరగబోతుంది అతి త్వరలో. అందుకే ఆ రోజ్గార్ మేళాలో మనకు చాలామందికి కాల్స్ చేసి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నామా అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. ఓకేనా. ఈ రోజ్గార్ మేళాలో మనకు పిలుస్తున్నారు కాబట్టి అందరికీ వీడియో చేరాలి. ఎవరైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించింది ఉన్నారో క్యాండిడేట్స్ అందరికీ వీడియో చేరాలండి. ఎందుకంటే వాళ్ళ ఫోన్లో అలర్ట్లో పెట్టుకొని ఏదైతే మనం మొబైల్ నెంబర్ అప్లికేషన్లో పెట్టుకున్నాం అదే మొబైల్ నెంబర్ ఆన్లో ఉంచుకోవాలని చెప్పడం కోసమే ఈ మెసేజ్ అందరికీ చేరాలని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే కాల్స్ కానీ మెసేజ్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ వచ్చే రోజ్గార్ మేళాకి రావాలని చెప్పేసి సో వాళ్ళు దయచేసి మనకు కామెంట్ చేయండి. ఓకేనా. ఎవరికైతే రాలేదో వాళ్ళు టెన్షన్ పడకండి. అందరికీ వస్తారండి. ఓకేనా. జై హింద్.